శరీరంలో సరిపడా మంచి కొలెస్ట్రాల్ ఉండడం ఎంతో అవసరం. ఎందుకంటే అది మీ గుండెలో పెరిగిపోయిన చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ను తొలగించడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దీని కౌంట్ తక్కువగా ఉంది అంటే గుండె జబ్బుల రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే బాడీలో సరిపడా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉండాలి అంటారు. మగవారిలో 40 మిల్లీగ్రామ్స్ పెర్ డెసిలీటర్ లేదా అంతకన్నా ఎక్కువ హెచ్డిఎల్ ఉంటే అది కరెక్ట్ గా ఉన్నట్లు. మహిళల్లో అయితే ఈ రేంజ్ 50 మిల్లీగ్రామ్స్ పెర్ డెసిలీటర్ లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మగవారిలో అండ్ ఆడవాళ్ళలో కూడా ఇది 60 మిల్లీగ్రామ్స్ పెర్ డెసిలీటర్ దాటితే హెచ్డిఎల్ లెవెల్స్ హైలో ఉన్నట్లు. పురుషుల్లో 40 మిల్లీగ్రామ్స్ పెర్ డెసిలీటర్ కన్నా తక్కువగా ఉన్నా, మహిళల్లో 50 మిల్లీగ్రామ్స్ పెర్ డెసిలీటర్ కంటే తక్కువ ఉన్న హెచ్డిఎల్ లెవెల్స్ బాగా తక్కువ ఉన్నాయని అర్థం. ఓకే, ఒకవేళ ఈ హెచ్డిఎల్ లెవెల్స్ తక్కువ ఉంటే ఏం చేయాలి అంటే దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడటం. ఆలివ్ ఆయిల్ లో ఇది లీస్ట్ ప్రాసెస్డ్ అండ్ హైయెస్ట్ క్వాలిటీ ఆయిల్. ఇందులో పాలిఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీనిని మీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా హెచ్డిఎల్ లెవెల్స్ పెంచుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ఫ్యాట్స్ ఎక్కువగా, సరిపడా ప్రోటీన్స్ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కూడా మీ హెచ్డిఎల్ లెవెల్స్ పెరుగుతాయి. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం, మీ డైట్ లో కొబ్బరి నూనెను భాగం చేసుకోవడం, స్మోకింగ్ కు దూరంగా ఉండడం, వెయిట్ లాస్ అవ్వడం, పర్పుల్ రంగులో ఉండే ఫ్రూట్స్ లేదా వెజిటబుల్స్ అంటే వంకాయ, రెడ్ క్యాబేజ్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బ్లాక్ రెస్పిబెర్రీస్ మొదలైనవి తీసుకోవాలి. వీటిలో ఉండే యాంథోసినైన్స్ మీ కణాలకు రక్షణ కల్పించడమే కాక హెచ్డిఎల్ లెవెల్స్ పెంచేలా చేస్తాయి. సాల్మన్, హీరింగ్ అంటే ఇలిషి, సెరడినస్ అంటే మాగా లేదా బుడతమాగా, యాంచోవీస్ అంటే నెత్తళ్ళు మొదలైన హై ఫ్యాటీ ఫిష్ తింటే కూడా మీ హెచ్డిఎల్ లెవెల్స్ పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండే ఆహారాన్ని కూడా అవాయిడ్ చేయాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ హెచ్డిఎల్ లెవెల్స్ బాగుంటాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.